హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టిపై నిర్ణయం తీసుకొని 2 రోజులు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డికి సోయలేదు. కృష్ణా నదిలో ఒక్క నీటి చుక్కను వదులుకోమని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ సమీక్ష సమావేశంలో చెప్పారు. మరి కర్ణాటక అక్రమంగా ఆలమట్టి ఎత్తు పెంచుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కర్ణాటక నిర్ణయంపై ఇప్పటికే స్పందించారు. ఆలమట్టి ఎత్తు పెంచితే తమ రాష్ట్రంలోని 2 జిల్లాలు సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాలో ముప్పు ఉంటుందని మహారాష్ట్ర సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆలమట్టి ఎత్తు పెంపును ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని అడ్డుకొని తీరుతామని ఫడ్నవీస్ హెచ్చరించారు. కేసీఆర్ పై ద్వేషమే తప్ప రేవంత్ రెడ్డికి కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయం చెయ్యాలన్న చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏదైతుందో ఇచ్చినటువంటి తీర్పు 2013లో ఇచ్చింది. ఏది అలిమెట్టి ప్రాజెక్టు హైట్ విషయంలో పట్ల అది 519 నుండి 524 మీటర్ల వరకు పెంచుకోవచ్చని చెప్పి ఇచ్చిన తీర్పు ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మనం అందరం కూడా నిరసనలు తెలియజేశాం. చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము సుప్రీంకోర్టులో దానిపైన ఎస్ఎల్పి వేసి స్టే తీసుకోవడం జరిగింది. అల్మెట్టి ప్రాజెక్టు గేట్స్ డిజైన్ మాత్రం 524 చేసుకున్నారు, కానీ 519 వరకే వాటిని కట్ చేసిండ్రు. ఆ మిగతాది స్పేసు ఖాళీ పెట్టవలసినటువంటి అవసరం వచ్చింది, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా స్టే ఉంది కాబట్టి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో మరి ఎస్ఎల్పి వేసి మరి ఇదివరకు ఇచ్చినటువంటి స్టేకి మరి ఈ పిటిషన్ టై అయింది. ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి గారు, అదే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వాళ్ళందరూ కూర్చొని క్యాబినెట్ డిసిషన్ తీసుకొని 1,33,000 ఎకరాల భూమిని అక్వైర్ చేయడానికి డెసిషన్ తీసుకొని ఎకరానికి 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పి 70,000 కోట్ల బడ్జెట్ మరి పెట్టుకున్నారు. ఆ 70,000 కోట్లు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం రిలీజ్ చేసి భూసేకరణ జరగాలని చెప్పి మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు? ఇవాళ పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి, సిద్దిరామయ్య గారు అక్కడ ముఖ్యమంత్రి గారు. మరి ఆ భూసేకరణ జరిగితే రేపు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి లోపట వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ చేస్తారు. మేము ఇన్ని లక్షల ఎకరాలు, 1,33,000 ఎకరాలు రైతుల దగ్గర భూసేకరణ చేసినాము, వాళ్ళని నిర్వాసితులు చేసినాము, మరి మీరు తప్పనిసరిగా ఈ హైట్ పెంచాలని చెప్పి ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా మరి నిన్న మొన్న తీసుకున్న నిర్ణయం అయినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. మేము ఏం చెప్తున్నామంటే, ఒక స్టే ఉన్న తర్వాత స్టే ఆర్డర్ ని విస్మరించి మరి భూసేకరణ ఎట్లా చేస్తారు? నువ్వు కట్టాలనా, ఆ ఎత్తు పెంచుకోవాలనా, పెంచుకోవద్దనే నిర్ణయమే జరగలేదు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పెండింగ్ ఉన్నది. మరి ఎట్లా చేస్తారు ఇది? ఆ హియరింగ్ వచ్చి ఫైనల్ హియరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. మరి ఈ ఫైనల్ హియరింగ్ వచ్చేసరికి ఈ భూసేకరణ జరిగితే చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే 519 నుండి 524 ఎత్తు అల్మెట్టి ప్రాజెక్టు కడితే దాదాపు 100 టీఎంసీల నీళ్లు ఎక్కువ నిల్వ చేసుకుంటది. ఎందుకంటే పైన ఎక్కువ, అంటే కింద ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది, పైన నీళ్లు ఉంటాయంటే విస్తీర్ణ అవుతుంది, ఎక్కువ వాటరు స్ప్రెడ్ వస్తుంది, వైశాల్యం ఎక్కువ పెరుగుతుంది, వాటర్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ అన్యాయం జరుగుతుంది తెలంగాణకి. మరి ఇంకొక ముచ్చట చెప్పాలి. ఒక 5 రోజుల క్రితం ఇదే రేవంత్ రెడ్డి గారు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ పైన లీగల్ టీంతో కూర్చున్నాడు. ఆ రోజే మేము అనుకున్నాము, వైద్యనాథన్ సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఆయనే, తర్వాత రాష్ట్రం నుండి ఉన్నటువంటి రవీంద్రరావు గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరూ కూర్చొని చాలా రివ్యూ చేశారు. మంచిదే రివ్యూ చేయడంలో. చేసి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, కేసీఆర్ గారు తాకట్టు పెట్టిండు, 299 టీఎంసీ నీళ్ళకు ఒప్పుకున్నాడు అని చెప్తాడు. అసలు హరీష్ గారు కానీ
కేటీ రామారావు గారు కానీ, లేకపోతే చాలా సందర్భాల్లో పట్ల నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో చెప్పిండ్రు, అరే అది ఒకటే సంవత్సరానికి అది, ఎందుకంటే మొదటి సంవత్సరము అప్పటి వరకు తెలంగాణ వచ్చింది, నీళ్ళు ఆపుకునేటువంటి ఒక సంవత్సరంలో ప్రాజెక్టులు కట్టేది లేదు కదా, ఈ సంవత్సరం అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో చెప్పిన లేఖ ఉన్నది. మరి ఈయన తెలిసి ఉండి కూడా మరి తప్పుడు సమాచారంతో మాట్లాడతాడు. ఈ 524 మీటర్లు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మా 2 జిల్లాల్లో ఫ్లడ్స్ వస్తాయి. ఒకటి సాంగ్లీ, ఇంకోటి కొల్హాపూర్. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలకి ఫ్లడ్స్ వస్తాయి. నేను సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నా అని చెప్పిండు. ఇక ఫడ్నవీస్ ఆయనకేం అవసరం లేదు, మన కింద మన నీళ్లు రావు, మనకు నీళ్లు రావు, ఆయన నీళ్లు తట్టుతాయని చెప్పి ఆయన సుప్రీంకోర్టు పోవడానికి నిన్న నిర్ణయం తీసుకున్నాడు ఫడ్నవీస్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించలేదు. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి కదా, ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, ఎక్కడ అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారు, నువ్వు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏం చేసినాడు కేసీఆర్ అన్నావు, తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో పట్టినే 2014లో పట్టినే లెటర్ రాసినాం, సెక్షన్ 3 ఆఫ్ ది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద ఇన్వోక్ చేస్తూ మీరు మరి ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి లేఖ రాసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత వాటి శస్యశ్యామలం చేసిండ్రు కేసీఆర్ గారు మహబూబ్ నగర్ని, నల్గొండని. మళ్ళీ అన్యాయం జరగబోతుంది. కాబట్టి దయచేసి యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు స్పందించండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.